నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మోసాలు చాలా చాలా కామన్ అయిపోయాయి. ఆన్లైన్ మోసాలు అయితే ఇంకా చెప్పనే అసలు పనే లేదు. అమాయకులు, మా పనమ్మాయి కూడా 3000 రూపాయలు పోగొట్టుకున్నట. తెలియని వాళ్ళ ఇన్నోసెంట్స్ పోగొట్టుకున్నారంటే ఒక అర్థం, వాళ్ళకి తెలియదు, టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా, మా చుట్టాల్లో చాలా పెద్ద హై పొజిషన్లు ఉన్న ఆయన కూడా 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. మీరు పంపించినటువంటి ఆ లింక్ చూసిన తర్వాత ఫెడెక్స్ కి సంబంధించి భయానకంగా అనిపించింది సార్. చెప్పిన వెంటనే అసలు ఇలా ఆన్లైన్ లో మన డబ్బులు పోతున్నాయి, మనం ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి? అలా పోకుండా, మనం పెద్దవాళ్ళు అంటుంటారు సార్, కష్టార్జితం ఎక్కడికి పోదు అని అంటారు కదా. మరి ఇలా పోతుంది, అది మన కష్టార్జితం కాదా, లేకపోతే అది మన ప్రారంధమా? నాకు అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కష్టార్జితం కాదని కాదు, మన ప్రారంధం కొంత గోచారం. ఇప్పుడు పర్టికులర్ గా రాహు మీనంలో సంచరించేటప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతాయి. మరి ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దుర్గారాధన అండ్ చండీ పారాయణం చేసుకోవాలి. ఒకటి మెయిన్ గా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చక్కగా పనిచేస్తుంది. ఈ విషయం చెప్పండి సార్ ఒకసారి. ఈ విషయం ఎట్లా అంటేనండి, వాళ్ళు ఫస్ట్ ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ కాల్ చేసి మీకు మీ పలానా పార్సల్ ఒకటి, మీరు పంపించిన పార్సల్ మధ్యలో ఒక దగ్గర కస్టమ్స్ దగ్గర సంథింగ్ ఆగిపోయింది, ఇది మీరు ఈ ఈ ఈ నెంబర్ నుంచి పంపించారు అంటే, నా పార్సల్ అని వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో పార్సల్ రావాల్సింది ఆగిపోయిందేమో అనుకుని చెప్పండి అంటాం. చెప్పండి అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వెరీ క్లియర్గా మీది ఇక్కడ ఆగిపోయింది, ఈ ఆధార్ నెంబర్ మీద ఎవరో, అంటే మీరు కాదని నాకు అర్థమవుతుంది మీ మాటలు బట్టి, ఒక 30 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు, దీని ద్వారా పలానా ఐటమ్స్ వీళ్ళు పంపిస్తున్నారు మీ ఆధార్ నెంబర్ మీద, బట్ మీరు జెన్యూన్ అని నాకు అర్థమవుతుంది, మీరు అట్లా చేయలేదు, బట్ మీ ఆధార్ నెంబర్ని ఎక్కడైనా వాడారా, ఎక్కడైనా ఇచ్చేసారా, ఇందులో సమ్ స్మగుల్ గూడ్స్ ఉన్నాయి, సమ్ ఇట్లా కొకైన్, హెరైన్ లాంటివి కూడా ఉన్నాయి, సో డ్రగ్స్ ఉన్నాయి, సో మీరు చేయట్లేదని మాకు అర్థమవుతుంది, బట్ మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాలి ముంబై పోలీస్కి అనగా మనం ఏం ఫీల్ అవుతాం, అరే వీళ్ళు ఎవరో నాకు హెల్ప్ చేయబోతున్నారు, నా ఆధార్ ఎక్కడో మిస్ అయిపోయి ఎవరో వాడుతున్నారు, సో నేను వీళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నారంటే నేను ఈ డీటెయిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను, అంతే కదా. అప్పుడు ఏం చేస్తాము, జనరల్గా అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా అని చెప్పని అనేసరికి ఎస్ అని వాళ్ళు కలుపుతారు ముంబై పోలీస్కి అని. వాళ్ళు మాట్లాడతారు, మీరు ఇట్లా మీ నెంబర్ నుంచి ఎవరో ఇలా మిస్యూజ్ చేస్తున్నారండి, సో మీ నెంబర్ పలానా సో అండ్ సో, కాబట్టి మీరు ఒక పని చేయండి, స్కైప్లోకి రండి ఫస్ట్ ఇమీడియట్లీ, స్కైప్లోకి వచ్చి మీరు తలుపు గొల్లెం పెట్టేసుకోండి, ఎవరిని రానివ్వకుండా మేము అడిగే ప్రశ్నలకి జెన్యూన్గా మీరు ఆన్సర్ చెప్పండి, మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అందులో అమౌంట్ ఎంత ఉంది, మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ చేశారు ఈ మధ్య కాలంలో, మీరు మనీ ఇంకెక్కడైనా వాడారా, బికాస్ ఆఫ్ ఇది ఒక కేసు, సో అందుకని మీరు మాకు కోఆపరేట్ చేస్తేనే మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టడీలో ఒక వ్యక్తిని పట్టుకున్నాం అన్నట్టుగా. అంటే మనకేమనిపిస్తుంది, అరే నేను ఫస్ట్ జెన్యూన్ అనేటువంటిది ఇచ్చేసుకుని బయటకు వచ్చేసారు, ఒక సర్టిఫైడ్ తీసుకోవాలనే దీంట్లో ఉంటాం. అంటే నెక్స్ట్ లెవెల్ ఆలోచించి చేసినటువంటి ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా. డెఫినెట్లీ అలా అవ్వంగానే ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడది మొత్తం ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయి, మీకు ఎంత ఉంది ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఏం చేయండి, ఇంత అమౌంట్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. అంటే ఎందుకు చేయాలి అంటే, ఈ అమౌంట్ 98887 సంథింగ్ నెంబర్ ఏదో ఉంది, అంటే 998,887 రూపాయలు సంథింగ్, అదే ఎందుకు చేయాలంటే అది కోడ్ తీసుకుంటుందంట వాళ్ళ, అంటే ఆ అమౌంట్ సంథింగ్ పంపిస్తేనే ఆ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసి సంథింగ్ మిమ్మల్ని ఇచ్చేస్తుంది అనేటువంటి ఒక మాయలో పెట్టి ఒక 4 అవర్స్ ఆల్మోస్ట్ ఆవిడ్ని మొత్తం ఒక 2.5 లక్షల దాకా తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇప్పుడు మన కేసు మన పరిధిలో, మన ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లోనే మనం కంప్లైంట్ ఇవ్వాలన్న మినిమం అది, అంటే అప్పటికప్పుడు ఎలా అనిపిస్తుంది అంటేనండి, ఎవరికైనా కూడా అయ్యో నేను ఎందులోనూ ఇరుక్కోబోతున్నా, ఇక్కడ చూడండి మీరు ఈ పాయింట్స్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, నేను ఎందులోనూ ఇరుక్కోబోతున్నాను, నాకు డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళే నాతో మాట్లాడి నన్ను బయటపడేస్తా అంటున్నారు అన్నప్పుడు ఇంకేం అనిపిస్తుంది. కానీ అది కాదు, మనం కొంచెం స్పాంటేనియస్ గా ఆలోచించాలి, స్పాంటేనియస్ గా ఆలోచించగలగాలి, అందులో ఇరుక్కోకూడదు అంటే ఇక్కడ ఏంటంటే రాహుమాయ అంటారు దీన్ని. రాహు ఎనర్జీస్ గనక ఎవరి జన్మ జాతకంలో ఉన్నాయినా, రాహు దశ నడుస్తున్నా, రాహు యొక్క గోచారం ఇప్పుడున్న దశానాథుడితో కనెక్ట్ అయినా,
లేకపోతే మీకు అధికంగా రాహుగ్రహంతో అధిక గ్రహాలు కనెక్ట్ అయి ఉన్నా మీరు ఇటువంటి వాటిలో ఎక్కువగా పడుతుంటారు. డబ్బులు ఎందుకంటే మాయ పోగొట్టుకుంటాం. మాయ అందులో పర్టికులర్ గా డబ్బులు పోగొట్టే కారకుడికి కేతు కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, డబ్బులు ఈజీగా పోతాయి ఆ టైంలో. అందుకని ఈ జాగ్రత్త ఈ తీసుకోవాలి. ఫ్రాడ్స్ ఇప్పుడు ఎంత అమౌంట్ అలా కొల్లగొట్టారు? థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కొలగొట్టారు. వాళ్ళు లిస్ట్ తీశారంట, నేను చూశాను. వాళ్ళు మొత్తం లిస్ట్ తీస్తే 9,887 సంథింగ్ అమౌంట్ చెప్పారు కదా, అవి కొన్ని వేల కోట్లు ఉన్నాయట. వాళ్ళు అక్కడ దుబాయ్లో డ్రా చేసుకుని ఫిట్ అయిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా సరే గ్రహస్థితి మీద కూడా కొంత ఉంటుంది, మన ఆలోచన విధానం మీద కొంత ఉంటుంది, మన భయం మీద కొంత ఉంటుంది, మనకు నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల కొంత. ఈ వీడియో ఇప్పుడు మీరు అడిగినా సరే ఎందుకు అడుగుతున్నారంటే ఈ నాలెడ్జ్ జనాల్లోకి వెళ్ళాలి. ఏదో ఫెడెక్స్ కంపెనీ అనగానే మనం వెంటనే ఆ పార్సల్స్ ఇట్లా అనుకుంటాం. సేమ్ కాల్ మా బ్రదర్ కూడా వచ్చింది ఒకసారి. వస్తే మావాడు ఏం చేశాడు, అసలు నేను తైవాన్ వెళ్ళను, నేను సింగపూర్ వెళ్ళను, నేను ఎక్కడి నుంచి పంపిస్తాను, నాకు అట్లాంటివి ఏం లేవు, ఫోన్ పెట్టాను. ఫస్ట్ ఏమనుకున్నాడు, నా క్రెడిట్ కార్డు పోయింది, క్రెడిట్ కార్డ్ ఏదైనా వస్తుందేమో, నాకు పోయింది కదా కంప్లైంట్ ఇచ్చింది, అదేమో వచ్చిందేమో అనుకున్నట్ట మావాడు ఫస్ట్. అనుకోని లేదు ఇదంతా అంటే మావాడు కొంచెం బాగా ఇదిగా ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు. ఈ పార్సల్స్ కూడా మనం ఈ మధ్య మరి అమెజాన్ అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఒక ఆర్డర్ చేస్తాం, అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఒక ఆర్డర్ పెట్టినప్పుడు మనం అనుకుంటాం అరే నిజమే కదా. ఇంకోటి ఏంటి, మనం ప్రతి దగ్గర ఆధార్ యూజ్ చేస్తున్నాం. ఈ ఆధార్ ఎక్కడో ఇచ్చానేమో, నిజంగా నా ఆధార్ ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నిజంగా మనకి. ఆధార్ కి మన ఫింగర్ ప్రింట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. ఆధార్ పెడితే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ పెట్టాలి. సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే బెటర్, అంతే కదా? బెస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక ఊరు వెళ్ళాము, ఒక లాడ్జ్ లో దిగుతున్నాం అనుకోండి, ఒక రూమ్ అక్కడ ఆధార్ అడుగుతాడు. అప్పుడు ప్రింట్ ఇది అక్కర్లేదు. కొన్ని చోట్ల అయితే బాబు నీకు ప్రింట్అవుట్ మొత్తం అక్కర్లేదు, ఓన్లీ నెంబర్ తీసుకున్నా, లేదు సార్ మా వాళ్ళు ఒప్పుకోరు సార్ అని ప్రింట్అవుట్ తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని సిస్టమ్స్ లో కొన్ని మారాల్సింది ఉంది ఒకటి. ఇంకోటి ఏంటి, ఈ ఆధార్ యూజ్ చేసుకుని ఏదో చేసేస్తున్నారని చెప్తారు కానీ అలా ఏమి అంత ఏదేదో అయిపోవడాలు మాత్రం ఏమి అంత ఏం జరగదు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటి ఫ్రాడ్స్ లో ఇంతకు ముందు కూడా పోయేయండి, ఆ డబ్బులు తిరిగి వస్తాయా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. కష్టపడినటువంటి మా సంపాదన. ఒకటండి, సైబర్ క్రైమ్స్ జరిగినవి మనం కంప్లైంట్ ఇస్తే వస్తాయి, రావడం కాదు. కాకపోతే దానికి దైవశక్తి తోడవ్వాలంటే కార్తవీర్యార్జునుడిది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి సార్, దాని గురించి కూడా చెప్పండి. కార్తవీర్యార్జున మంత్రం చేసుకోవడము ఒకటి. రెండవది సుమంతో అనేటువంటి మంత్రం చేసుకోవడము. దానికి షట్కోణ ముగ్గు వేస్తారు, షట్ దళాలతో ఉండేటువంటి ముగ్గు. దాని మీద ఒక ఆకుని 2 తమలపాకులతో కూడినటువంటిది పెట్టి అక్కడ ఒక చెంబు అంటే మనకి కలశాన్ని పెట్టి కూడా చేసుకోవడం. అది ఇంకొంచెం తొందరగా నెరవేరుతుంది. అది ఇది పురోహితులు చేస్తారా సార్ పిలిస్తే? పురోహితులు చేస్తారు, మనము చేసుకోవచ్చు. మనకు తెలియదు అన్నప్పుడు పురోహితుల సహాయం తీసుకోవచ్చు. ఒకటి కార్తవీర్యార్జునుడు, ఇంకోటి వారాహి కూడా. అంటే వారాహి మంత్రం గనక ఒక 27 టైమ్స్ డైలీ కనుక చేయగలిగితే కూడా. ఏ మంత్రం సార్? వారాహి స్తోత్రం చేయగలిగితే కూడా మీకు తొందరగా క్లియర్ అవుతుంది. రోజుకి 27 సార్లు అష్టోత్తరంగా చేస్తే కూడా తొందరగా మీకు. అంటే నేను చూశాను వారాహి చేసిన వాళ్ళు 27 టైమ్స్ డైలీ 27 టైమ్స్ ఏదైనా ఒక సంకల్పం అనుకొని చేస్తారు. అందులో ముఖ్యంగా భూ సంబంధించినవి ఫ్రాడ్ జరిగింది, భూమి ఎవరో తీసుకొని మళ్ళీ రిటర్న్ కేసు వేస్తారు కొంతమంది. ఎట్లా అంటే ఎవరో అమ్ముతారు, లేదు మా వాళ్ళు తెలియక అమ్మారు, అసలు మాదని వస్తారు. అంత గేమ్ అండి, డబల్ గేమ్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీ జన్మజాతకంలో గనక భూమి మూలంగా ఫ్రాడ్ జరిగేదని ఉంటుంది. 4th లార్డ్ ఆర్ మార్స్ ఆర్ స్కార్పియో సైన్ పాడైందా, భూమి మూలంగా ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఏదైనా వస్తువు లగ్జరీ ఐటమ్స్ ద్వారా ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది, ఆన్లైన్ లో మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చాము అని అనుకున్నప్పుడు పర్టికులర్ గా వీనస్ పాడై 4th హౌస్ పాడవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు అసలు ముక్కు మొహం తెలియదు ఎవడో ఫోన్ చేస్తాడు ఇందాక మనం అనుకున్నట్టుగా. అలా ఎవరైనా కాల్ చేసి ఏమంటే మీది ఫెడెక్స్ లో పలానా వస్తువు ఉంది, మేము కస్టమ్స్ పట్టుకున్నాం, అక్కడ మీరు ఏదో ఛార్జెస్ కడితే విడిపించేస్తాం, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇంకొన్ని డిఫరెంట్ వస్తాయి. ఎట్లా అంటే మేము ఇక్కడ కస్టమ్స్ వాళ్ళం మేము పట్టుకున్నాం, దీనికి 30% ట్యాక్స్ కనుక మీరు కట్టేస్తే మీకు ఇది ఆల్మోస్ట్ 3-4 lakhs ఆఫ్ ఇది ఉంది, మీరు వదిలించేసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అంటారు. మనం కొంతమంది ఏం చేస్తారంటే ఇదేదో లక్కీగా నాకు వచ్చిందిలే, అసలు నాకు సంబంధం లేకపోతే నాకు ఏదో డబ్బులు వస్తున్నాయని కడతాడు ఆశతోని. దురాశ అయిపోయి అట్లాంటి వాటికి ఎట్లా అంటే ₹1,00,000 ఐటమ్ అది 30,000 కట్టండి వచ్చేస్తున్నట్టు 1,30,000కి వస్తుంది కదా అని. అంటే మన ఆశే
మనకి దుఃఖానికి దుఃఖానికి కారకం కారణం. అవుతుంది. అవును, మనం అవును. భయమే మనకి దుఃఖానికి కారణం. ఉమ్, అంటే ఏంటి, భయము ఆశ ఉండకూడదు ఫస్ట్. ఉమ్, ఉమ్, అసలు ఏమవుతుంది, సరే ఇప్పుడు ఫోన్ చేసాడు, ఇప్పుడు తేల్చుకోపోతే ఏమైనా కొంపలు మలిగిపోతాయా? ఉమ్, ఉమ్. ఏం లేదు, సరే మేము మొత్తం చర్చించుకొని వస్తాం అనాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, అంతే అంతే. సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, సింపుల్. రైట్ రైట్, అద్భుతం సార్. అలాగే జరగకుండా ఉండాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేయాలా దుర్గాదేవి సార్? ఆరాధన, దుర్గా అష్టోత్తరము, చండీ పారాయణం, ఉమ్. అద్భుతమైన కలర్ కర్టన్స్ వేసి ఉమ్, క్లోజ్ చేసి, ఉమ్. వీలైనంత మటుకు అక్కడ లైట్ ఎక్కువ వేయకండి, Right. వేయకండి. చీకటిగా. లేకపోతేనే శక్తి పెరుగుతుంది ఇంటికి. రైట్ అది. రైట్, అద్భుతం సార్. ఇది చాలా 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 అవసరమైనటువంటి విషయం. Yeah. ఇంకొకరు ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలి. వాళ్ళకి పోయినటువంటి వాళ్ళ ద్రవ్యం వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాలని Exactly. మనస్ఫూర్తిగా కోరుకుంటూ Exactly. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.